హలో అండి. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఎగ్ అన్ని ఇలా ఉడకబెట్టుకొని పక్కకు తీసేసి పెట్టుకోవాలండి. తర్వాత మనము కడాయి పెట్టి అందులోకి ఆయిలేసి బాగా హీటెక్కాక ఉడకబెట్టుకుండే కోడిగుడ్లు అందులోకి వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేయాలండి. అందులోకే ఉప్పు, పసుపు, కారం కొంచెం వేసేసుకొని ఎగ్‌ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేట్టు పక్కకు తీసేసుకోవాలి. ఆ ఆయిల్లోకే మనము సాసులు, జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకొని అందులోకి చెక్క, ఆహ్, లవంగము, ఒక ఏలక్కి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటకాయని ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఇలా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ, తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోకే మనం తగినంత కారము, గరం మసాలా, తర్వాత ఎగ్ మసాలా వేసుకున్నానండి నేను 2 స్పూన్లు. మళ్ళీ ఇది జీరిగ వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి. బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఒక కప్పు పెరుగు తీసుకొనేసి బాగా ఫ్రై చేయాలండి. కలపాల బాగా. అందులోకే మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మీకు ఎంతగా కావాలో అంత వేసుకోండి. నేనైతే కొంచెం చిక్కగా చేసుకోవాలని, ఒక థిక్‌గా చేసుకోవాలని వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మరిగి పెట్టానండి. అది బాగా ఉడకాల ఆ మసాలా అంతా. తర్వాత బాగా ఉడికించిన తర్వాత మనము ముందుగా తీసుకున్న కోడిగుడ్లు అవన్నీ అందులోకి వేసేసుకొని బాగా కలిపి అందులోనూ కొంచెంసేపు ఉడకపెట్టించాలండి. తర్వాత మనకి బాగా జ్యూసీగా దగ్గర పడుతుంది మన గొజ్జు అనేది. మనకి కర్రీ అనేది బాగా తయారవుతుంది. తర్వాత మన ఆయిల్ అంతా ఇలా పైనకి వచ్చే వరకు మనము అలా మరిగించాలండి. అంతే అండి. ఇలా సర్వ్ చేసుకునేసేది అంతే అండి. ఇవి చపాతీల్లోకి, పరోటాల్లోకి, రైస్‌ల్లోకి, బిర్యానీలకి గూడా చాలా బావుంటుందండి. నేనైతే బగారా రైస్ చేశానండి. చాలా టేస్ట్ అయితే సూపర్‌గొచ్చిందండి. మేమైతే బాగా తినేసాం అంతే ఇంక ఊపేసాము ఒక ఊపు. మీరెలా చేస్తారో చెప్పండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకెన్నో అందిస్తూ ఉంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.